వాడి గోల తట్టుకోలేకపోతున్నాను. ముందు వాడికి ఒక అమ్మాయిని చూడండి. ఆ 3 ముళ్ళు వేసేస్తే నా పీడ విరగడైపోతుంది. తాగండి. అమ్మాయి ఎలా ఉండాలమ్మా? చాలా అందంగా ఉండాలి. అంటే వంట వార్పు వచ్చిందై ఉండాలి కదమ్మా? అబ్బెబ్బెబ్బెబ్బే, అస్సలు తెలియకూడదు. వీడు వండి పెడితే అది తినేటట్టు ఉండాలి. కనీసం గుణవంతురాలైనా? అబ్బెబ్బెబ్బే, అస్సలు గయ్యాళిదై ఉండాలి. మొత్తానికి రౌడీలా ఉండాలి. అప్పుడు కానీ వీడి తిక్క కుదరదు. వీళ్ళమ్మ నాన్న పోతూ పోతూ వీడిని నా చేతిలో పెట్టి వెళ్ళారు. అప్పటి నుంచి రోజు బతికొండగానే నరకాన్ని చూపిస్తున్నాడు. ఎప్పుడు కొట్టుకోవడం, పొడుచుకోవడం, గొడవలు పడడం, తన్నుకోవడం. తట్టుకోలేకపోతున్నానయ్య బాబు. ఎవడో ఒకడు ఇంటి ముందుకు రావడం, శేనుగాడి ఇల్లిదేనా, శేనుగాడి ఇల్లిదేనా, ఇలా పిలుస్తుంటారు. ఉండు చూసొస్తా. ఎవరమ్మా? అమ్మా సీన్గాడి ఇల్లుదేనా అమ్మా? బొక్కలు విరగొడతాను. ఏదిరా సీనిల్లు? ఇది నా ఇల్లు. ఎవడైనా సీను గీను వచ్చాడనుకో ప్రాణాలు తీసేస్తాను. జాగ్రత్త. సీనంట సీను యాదవదు. బామ్మ ఎవరే? ఎవరే అంట? ఎవరే వచ్చారు? మీ చుట్టాలు. పో. చుట్టాలా? రే, మీ కమిట్మెంట్ బాగా నచ్చిందిరా. బ్లడ్ నింపేసుకుని వచ్చారా అంటే వచ్చేసారా? ఉండండి రా, తినేసి వస్తాను, మళ్ళీ కొట్టుకున్నాం. అన్నా అన్నా అన్నా, ఏంట్రా కొట్టేది? సార్ సార్ గట్టిగా అరవకండి సార్. గట్టిగా అరిస్తే వాడు టెంప్ట్ అవుతాడు. టెంప్ట్ అయితే మనం ఆరేస్తాడు సార్. ఒక్కలేసి కుమ్మానంటే సార్ మీకు దండం పెడతాను సార్. ఓ 2 నిమిషాలు ఆగండి సార్. ఏయ్ రండ్రా. కొట్టుకోవడానికి రాలేదన్నా. అన్నా అది ఆ రోజు మీరు కొట్టారుగా అన్న, మన వాళ్ళకి బాగా దెబ్బలు తగ్గి హాస్పిటల్కి మందులకి కొంచెం డబ్బులు లేక అది. ఇంతకేమైనా తిన్నారా? అప్పుడే చెప్పాం కదరా, పాలు తాగి పడుకోమని. ఎందుకురా ఇవన్నీ? అన్నా పిల్లల్ని ఇంగ్లీష్ కాన్వెంట్లో చేర్పించామన్నా. ఫీజు కట్టడానికి కూలీ డబ్బులు సరిపోక. కూలీ డబ్బులు సరిపోలని చెప్పి కూలీలు చేస్తారా? కూలీలా? మేమెంతన్నా పిల్ల రౌడీలం. మొన్న ఈ మధ్య రౌడీజం మొదలు పెట్టాం. అయినా నీ దెబ్బ కూలికి కూడా మనకి రాకుండా అయిపోయామన్నా. అన్నా ఆవకాయ బాగుందన్నా, కొంచెం వేయండి అన్న. వేసుకోరా ఇంత పాటు తిను. అన్నా ఆవకాయ బదులు నాన్ వెజ్ ఉంటే ఇంకా బాగుంటుండే కదన్నా. నాన్ వెజ్ కైనా ఆవకాయే బాగుందన్నా. ఆవకాయే బాగుందన్నా. రే అన్నా ఖర్చుట కొంచెం. రౌడీ లాంటి అమ్మాయి అట. అయ్యా పంతులు, అమ్మాయి గురించి చెప్పింది గుర్తుందా? గుర్తుందమ్మా. ఎన్నిసార్లు చెప్తారు? అబ్బా విసుక్కోకయ్యా, మర్చిపోతావు అని చెప్పాను. మర్చిపోవడానికి మామూలుగా చెప్పారా మీరు? తిక్కదై ఉండాలి అంతే కదా. అమ్మయ్య, ఒరే షర్ట్కి ఏదో అంటుకుని చూడు. కీవే చూడు, నేను గుడికి వెళ్ళాలి, కూరగాయలు కొనాలి, నాకు చాలా పనులున్నాయి. ఆ తర్వాత ఇంట్లో డ్రాప్ చేసి అప్పుడు వెళ్ళు. ఇల్లు దగ్గర ఉంది కదే. ఏ పోరా. ఏయ్ ఏయ్
భయ్యా ఒక థమ్స్అప్. ఈ గుంత వల్ల ఇప్పటికీ 3 ప్రాణాలు పోయినాయిరా. రేయ్, బయటికి రారా. రేయ్, నడు. వస్తున్నానే. ఏం చేద్దాం, చిన్న యాక్సిడెంట్లో ఇరుక్కున్నాను. యా నువ్వు పెట్టే, నేను వస్తున్నా. సార్ సార్ ఎమర్జెన్సీ రైట్ థ్యాంక్ యూ స్ట్రైట్ విషు సార్ విషు 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 ఈ గుంత వల్ల ఇప్పటికీ 3 ప్రాణాలు పోయినాయిరా.
హలో మార్కెట్ దగ్గర రోడ్ వేసిన కాంట్రాక్టర్ ఎవడో నాకు తెలియాలి. దేనికిరా? చెప్పింది చెయ్యి. చెప్పరా. వస్తున్నానే, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. నాకు ఇక్కడ ఒక ఎదో తగిలాడులే. ఏం చెప్పను ఎక్కడున్నానంటే నువ్వు పెట్టే నేను వస్తాను. హలో, నా కార్కి ఇవ్వు. నేను వెళ్ళాలి, నా కార్కి ఇవ్వు. హలో చెప్పరా. గివ్ మీ మై కార్ కీ. ఓ మై గాడ్, ఎక్కడికి వెళ్తున్నావు? హే వాట్? గివ్ మీ మై కార్ కీ మ్యాన్. హే హే వాట్ వాట్ స్టాప్ స్టాప్ వెయిట్, ఐమ్ కమింగ్. నేను చేసిన తప్పే, కానీ ఈ తప్పుకి కారణం నేనొక్కనే కాదు. దీని వెనక చాలామంది ఉన్నారు. నేను అడవిలో ఎలకలాంటి వాడిని. బయట మనుషుల రక్తాలు తాగే జంతువులు చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ వదిలిపెట్టి నన్ను కొడితే ఏమొస్తుంది బాబు?